నమస్తే, వెల్కమ్ టు యు1 యూనివర్సల్ వన్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలా గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా విశ్వంతో అసలు మనం ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, దానికి సంబంధించిన నియమాలేంటి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఇప్పుడు ఏంటంటే ఒక బుక్ చూసాను మీ దగ్గర, అంటే విశ్వ నియమాలు విశ్వ రహస్యాలని. అయితే దీని మీద ఒక సందేహం నాకు ఏంటంటే, మనం యూనివర్స్ అనేది మనం చెప్పింది వింటుందంటారా? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే సేమ్ యూనివర్స్తో మనం చెప్పినట్టు చేసినట్టు అలా జరుగుతూ ఉంటాయి. లేకపోతే మనం అలా ఆలోచించడం వల్ల మనం మోసపోతున్నాం అంటారా? లేదమ్మా, ఈ పుస్తకం రాయడంలోనే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, విశ్వంలో కొన్ని నియమాలు ఉన్నాయి. విశ్వం ఆ నియమాలను అనుసరించే నడుస్తుంది. ఈ విశ్వ నియమాలు అనేవి మనకు తెలిస్తే, ఎందుకంటే 45 ఏళ్ళు నాకు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో డిజేబుల్డ్ స్కూల్ రన్ చేసిన దాంట్లో అనుభవాలన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా నేను కవిత్వం రాసిన 15 పుస్తకాల్లో కూడా ఏదో 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 కావాలి, అది ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ప్రతి దాంట్లో కొందరికి ఎందుకు కష్టాలు, కొందరికి ఎందుకు ఇబ్బందులు, కొందరే ఎందుకు అవిటి వాళ్ళు, కొందరు ఎందుకు మంచిగా ఉంటున్నారు. ఒక వర్షపు చిప్పలు అన్నిట్లో పడుతున్నాయి. ఒకటి పాము కూరలలో పడగానే అది విషంగా మారుతుంది, అదే ముత్యపు చిప్పల్లో పడితే ముత్యం ఇస్తుంది. ఎందుకని నా చిన్న వయసులో రాసిన ఈ అనంత విషయంలో అంతులేనిది ఈ ప్రశ్నల పరంపరగా జీవిత సార్థకత అంటే ఏమిది నేను మొదట రాసిన కవిత నాన్న. అట్లాగా రాస్తూ ఈ పిల్లలు, పెళ్ళిళ్ళు, వ్యవహారాలు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని భగవద్గీత గురించి ఎన్నో ప్రశ్నలు 2-3 వేల పుస్తకాలు పేజీలు రాస్తూ పోయాను. రాస్తే కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ విశ్వం నాతో మాట్లాడుతుందనే సత్యం నాకు తెలిసిపోయింది. విశ్వం నాతో ఇలా మాట్లాడుతుంది కదా అంటే సత్యం అనేది ఏదో ఉంది, ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి అనే ప్రశ్న నాలో మొదలైంది. అప్పుడు నేను విశ్వాన్ని ప్రశ్నిస్తూ పోయాను. అప్పుడు చాలా విషయాలు నాలో నాకు తెలియకుండా నాకు విశ్వం డైరెక్ట్గా నాకు ఇస్తూ పోవడం జరిగింది నాన్న. అలాగా నేను విశ్వ నియమాలు విశ్వ రహస్యాలని ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తం తెస్తున్న మొట్టమొదటి తెలుగు మహిళని. ఎందుకంటే ఇప్పటిదాకా వీటిని ఇంగ్లీష్ వాళ్ళు చాలా ప్రాచుర్యం పొంది లా ఆఫ్ అట్రాక్షన్ అని అంత గొప్పగా పోయిన దాన్ని మన మన దాంట్లో అందరికీ తెలియదు. అట్రాక్షన్ ఆఫ్ లా అంటే ట్రైనింగ్ దాంట్లో వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఇస్తారు, ఉంచుకొచ్చిన తర్వాత ఓహ్ అని ఆ లెవెల్కి ఆలోచించాలంటారు. అందరికీ ఫలించదు. ఎందుకు ఫలించదు అని అంటే, దీంట్లో 12 సూత్రాలు ఉన్నాయి. ఆ 12 సూత్రాలను మనం గనక పాటిస్తే నీవు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అది సీక్రెట్. అయితే అమ్మా, ఇప్పుడు మీ దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ అయితే వస్తూ ఉంటారు చాలా రకాల సమస్యతో. అయితే యూనివర్స్ అనేది మీరు ఎప్పుడు గట్టిగా నమ్మడం జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం అంటారు? ఎన్ని సంవత్సరాల క్రితం కాదు, నాకు యూనివర్స్ నాతో మాట్లాడుతూ చాలా ఏళ్ల నుంచి, నా చిన్న వయసు నుంచి కూడా 6th సైన్స్ అంటే ముందు జరిగేవి నాకు తెలవడం ఉంటూ ఉండేది నాన్న. ఏదైనా ముందు జరిగేది నాకు తెలిసిపోవడము, నేను చెప్పడము, నీ నోట్లో నీ నాలుక మంచిది కాదు మాట్లాడకు అని అనేవాళ్ళు అనమాట. అంటుంటే ఎందుకు అంటారు వీళ్ళు, నాకైతే తెలుస్తుంది కదా అని ప్రతిదీ కూడా ప్రీ ప్లానింగ్. 35 years దాకా గవర్నమెంట్ జాబ్ చేయాలి, 35-45 years దాకా నేను లైఫ్లో సెటిల్ అయిపోవాలి, 35 to 45, 50 దాకా నేను కొన్ని మంచి పనులు చేయాలి. అలా ప్రీ ప్లానింగ్లో ఉన్నాను నేను లైఫ్ని. అలా నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో అదే విధంగా నా లైఫ్లో జరగడం జరిగింది. నేను ఏదైతే బిఫోర్ ఊహించి ఇది రాంగ్, ఇది జరుగుతుంది అని బ్యాడ్ జరగడం కూడా నాకు తెలుసు. అయితే ఆ బ్యాడ్ని ఎలా తప్పించాలి అని నేను ఎన్నో ప్రయోగాలు చేసి చూడడం జరిగింది. కానీ అనుభవిస్తే కానీ పోలేదు. అంతే, ఏదైనా ఒక విషయం కర్మను ఖచ్చితంగా అనుభవించి తీరితే కానీ పోదు అని. తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ వెళ్తున్నప్పుడు అందరు అన్నారు, ల్యాండ్స్కేప్ గార్డెన్ చుట్టే తిరుగుతారు మేడం, లోపలికి రండి అని అన్నారు. అబ్బాయి నేను రాను, నాకు లోపల గాజులు ఏవో వేసుకొస్తాను కదా, పొద్దున్నే ఏ గొలుసో ఉంటుంది, వద్దులే ఒక్కదాన్నే వెళ్తాను నేను. 5:30 to 6:30 లోపల వాకింగ్ అయిపోతుంది నాకు, వద్దు అంటే ఆ రోజు నుంచి ఒక ఊర కుక్క నాతో రావడం మొదలు పెట్టేసింది, బుజ్జిగాడు.
రోజు నా వెంట పడేవాడు. పోలీసులు కొట్టేవాళ్ళు, అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు కొట్టేవాళ్ళు, వాడొచ్చి నా మీద పడ్డము నాకడము. నాకు అన్నీజీగా ఉండేది, వాడికి టీటీ ఇంజెక్షన్ ఇయ్యరు, ఈ ఊరి కుక్క నా మీద ఎందుకు పడుతున్నాడు అని. వాడిని తప్పించుకుంటేందుకు 5 కిలోమీటర్లు నడిచేది, 5 కిలోమీటర్. నేను ఎక్కడన్నా కూర్చునేవాడు. నేను ఎవరైనా వస్తే కబుర్లు చెప్తూ నిలబడేవాడు. నేను 2 గంటలకు పోతే 2 గంటలకు వస్తాడు, సాయంత్రం 6కు పోతే 6కు వస్తాడు, పొద్దున పోతే పొద్దుకు వస్తాడు. ఎక్కడ కారు ఇటుపక్క అటుపక్క ఎంత దూరంలో పెట్టినా నా కారు హారన్ వింటాడు, నా మీద పడి వచ్చేస్తాడు. మళ్ళీ కారులో కూర్చొని కారు వెనక నేను వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తాడు, నువ్వు వెళ్ళిపోతున్నావా. నేను రాకపోతే మారాన్ చేసి ఏడుస్తాడు. అప్పుడు మా కాలనీలో వాకర్స్ అందరు అన్నారు, అమ్మా నువ్వు అన్నావు కదా మొన్న ఒంటరిగా వస్తున్నానని, ఈ విశ్వం నీతో మాట్లాడింది, దేవుడే నీకు పంపించాడు అని. అలా దాన్ని కాలభైరవ అని ముద్దుగా పిలుచుకునేదాన్ని. అట్లా నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఒక ప్లేస్లో నేను వాకింగ్ వెళ్తూ ఉంటే మా అల్లుడు ఎక్కడికి వెళ్ళి వచ్చానంటే మెయిన్ రోడ్లో వాక్ చేసి వచ్చాను అన్నాను. అదేంటి ఆంటీ అక్కడ రోడ్డు మీద ఏమన్నా ఉందా, 150 స్పీడ్లో పోతుంటే షూట్ చేస్తారు ఎవరన్నా అన్నాడు. నాకు అదే నచ్చింది నాన్న అన్నాడు. నెక్స్ట్ డే బోర్డు పెట్టారు అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు అని. నేను చూసావా బాగైందా అన్నాను వాళ్ళు. తర్వాత వాకింగ్ చేస్తూ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత నేను అడిగాను విశ్వమా, ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే నా కాళ్ళు నొప్పులు కదా, నేను నడవలేను, ఒక 1/2 కిలోమీటర్ నడిచి కూర్చుంటాను, మళ్ళీ 1/2 కిలోమీటర్ తర్వాత నడుస్తాను, నా వల్ల కాదు కదా అన్నాను. నెక్స్ట్ డే ఎవరో సోఫా వేశారు, కుర్చీ వేశారు నా గురించి. అట్లా నాకు విశ్వం నాతో మాట్లాడడం. మళ్ళీ నేను రిటర్న్ 5 months నుంచి 5 months 5 days అని నా అమెరికా పర్యటన అని ఒక బుక్ కూడా రాసి దాంట్లో అట్రాక్షన్ ఆఫ్ లా 20% రాశాను అమెరికా పర్యటన అనే బుక్లో. దాంట్లో నేను రిటర్న్ వస్తూ ఉంటే మీ ఆకులన్నీ ఎర్రబడతాయట, రాలి ఎండుటాకులే నా కాళ్ళను తాకుతున్నాయి, మీరు ఏడుస్తూ మీ బుగ్గలన్నీ ఎర్రబడిపోయి రాలి కాళ్లకు దండం పెడుతున్నారు, నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది, మరి తప్పదు కదా, నేను రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాను, అందుకే వెళ్ళాల్సి వస్తుంది అంటే ట్రాష్ వాడు వచ్చి నా కళ్ళ ముందే ఆ సోఫా తీసుకొని పోయాడు, ఆ కుర్చీ సోఫాలు. అప్పుడు అనిపించింది అనమాట, నేను విశ్వంతో మాట్లాడుతున్నాను, విశ్వం నాతో చాలా అని. విశ్వ నియమాల్లో 20% అమెరికా పర్యటనలు రాశాను. తర్వాత ఈ బుక్ను రాయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి అక్షరం కూడా డైరెక్ట్గా విశ్వం నాకు ఇచ్చిందే, కానీ ఏ పుస్తకాలని నేను రెఫర్ చేయలేదు, డైరెక్ట్గా విశ్వం నాతో ఇచ్చింది. ఈ ఫోటో కూడా విశ్వమే నాకు ఇచ్చింది. ఇంత ప్రాక్టికల్గా ఉన్నదాన్ని మీరు ఎందుకు నమ్మరు? అయితే ఇప్పుడు చాలా మంది విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ప్రాసెస్ ఏంటి, మనకు ఒక నమ్మకం రావాలంటే, ఒకవేళ నమ్మకంగా ఉన్నా కూడా మనకంటూ పాజిటివ్గా ఎలాంటి సిమ్టమ్స్ అంటూ కనిపిస్తాయి అంటారు? అంటే విశ్వం మనతో మాట్లాడుతుంది అనుకోవచ్చు, ఏదైనా ఒకటి మీరు అనుకోగానే విశ్వం మాట్లాడదు నాన్న. దాంట్లో మనకి ఏంటంటే ఒక కృతజ్ఞతాభావం, ఒక ప్రేమ కృతజ్ఞత మనలో ఉండాలి. ప్రేమ కృతజ్ఞత అనేది మీలో లేకపోతే విశ్వం మీతో మాట్లాడదు, ఫస్ట్ కండిషన్. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా, హెర్మస్ ట్రైన్ మెగిస్ట్రార్ అనే ఒక జ్ఞాని ఉండేవాడు ఈజిప్టు కాలంలో. అతను ఏం చేశాడంటే మంచి జ్ఞానానికి సంబంధించి ఎన్నో ఉపదేశాలు నాలాగా ఇస్తూ వెళ్ళేవాడంట. ఇస్తూ వెళ్ళినప్పుడు ది గైబాలియన్ అనే ఒక పుస్తకాన్ని రాశాడంట, ఆయన చెప్పే జ్ఞానాన్నంతా తెలిసి. అప్పుడు దాంట్లో ఏముందట, ఆ జ్ఞాని ఈ విశ్వం ఎలా నడుస్తుంది, ఈ విశ్వం ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది కదా అని. అంటే నేను ఈ పుస్తకం రాసినాక ఈ జ్ఞానం నాకు తెలిసిందే, అంతఃపూర్వం నాకు నిజంగా తెలీదు, తర్వాత తెలిసిందనమాట ఇది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆయన 7 సూత్రాలను మాత్రమే రాశాడు. దాన్ని ఈ సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా ఈ నాటి కాల పరిస్థితులను అనుసరించి దాన్ని 12 సూత్రాలుగా చేయడం జరిగింది. ఆ 12 లాస్ని మీరు పాటించినట్టయితే, అందుకే నేను ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, విశ్వ నియమాలు అనేవి, విశ్వంలో కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ 12 లాస్ని మీరు పాటించండి, మీకు విశ్వం మాట్లాడతాను, లేకపోతే మాట్లాడదు, అంతే. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.